హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాసి వరల్డ్. ఈరోజు అమ్మవారిని ఎలా తయారు చేసుకుంటా నేను ప్రతి సోమవారం అన్నది చూపిస్తానండి. వరలక్ష్మి పూజ రోజు కూడా ఇలాగే టెంకాయని చేంజ్ చేస్తాను నేను. ఈ చెంబులో నీళ్ళని నింపి మనం కలశానికి పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, ఒక పువ్వు, అక్షంతలు అన్నీ వేసి ఇలా టెంకాయని పెట్టి 5 తమలపాకులను కూడా ఉంచండి. అమ్మవారికి ఇలా డెకరేట్ చేసుకోండి పసుపు, కుంకుమ, గంధంతోన. ఇలా ఒక కంకణాన్ని కూడా కట్టండి. మీరు పసుపు కొమ్ము ఉంటే కూడా కట్టచ్చు. అమ్మవారి ప్రతిమని ఇలా అందంగా గంధంతో, కుంకుమతో డెకరేట్ చేసుకొని ఇలా పూలను పెట్టి పక్కనే మనం గణపతిని, తర్వాత శ్రీచక్రాన్ని, సరస్వతీదేవి విగ్రహాన్ని, ఎందుకంటే గణపతి దేవుడి పక్కన సరస్వతి, లక్ష్మీదేవి ఉంటే ఆయన ఎక్కడికి కదలనివ్వడంట వాళ్ళని, అందుకని ఇలా పెట్టాను. అలాగే ఒక సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కూడా పక్కనే ఉంచాను. ఆయన లక్ష్మీనారాయణ అని కూడా అంటారు కదా, ఇద్దరు పక్కన పక్కనే ఉంటే మనకు ఆశీర్వాదం